నేను మాత్రం మీకు ఇచ్చిన మాట ప్రకారం నిలబడి మీ పక్షాన మీ బిడ్డగా మాట్లాడుతున్నా, మీ బిడ్డగా ప్రశ్నిస్తున్నా, మీ బిడ్డగా పోరాటం చేస్తున్నా. అనేక ఇబ్బందులు వచ్చినా కూడా నేను కష్టపడి పనిచేస్తున్నా. నేను ఈ ప్రభుత్వం చేసే అనేక కుంభకోణాలు, ఈ ప్రభుత్వం చేసేటువంటి అనేక అవినీతి కార్యక్రమాలని ఎప్పటికప్పుడు ఎండగడుతున్నా, సాక్ష్యాలతోటి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా. కాబట్టి ముఖ్యమంత్రి కూడా నిర్మల్ అంటే భయపడతాడు, మీ బిడ్డ అంటే భయపడతాడు. ముఖ్యమంత్రి కూడా నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పలేడు. ఈరోజు మొన్నటి ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చిండు, రైతులను మోసం చేసిండు. 4,000 పెన్షన్లు ఇస్తామని 2,000 పెన్షన్ 4,000 చేస్తామన్నాడు. ఇప్పటి వరకు పెన్షన్లు పెంచలే. కొత్త పెన్షన్లు ఇస్తా, ముసలవ్వకుంటే ముసలయ్యకు లేదు, ముసలయ్యకి ఇస్తా, ముసలవ్వకి ఇస్తా అన్నాడు. కనీసం ఒక్క పెన్షన్ కూడా కొత్తగా ఇవ్వలే. ఇటు పెన్షన్లు ఇవ్వడు, కొత్తగా హామీలు ఇచ్చిన హామీలు నెరవేర్చాడు. 420 హామీలు. యువకులందరికీ ఉద్యోగాలు ఇస్తా, లేని పక్షంలో 4,000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇస్తా అన్నాడు. ఇప్పటి వరకు ఇవ్వలే. ఈరోజు ఇచ్చిన హామీలు నెరవేర్చలే కాబట్టి ముఖం లేక, ఓట్లు అడగలేక ఈరోజు కొత్తగా ఒక బూటకం నాటకం చేస్తున్నాడు.